దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. నేటి సమాజంలో విద్య ఎంత ప్రామాణికమైనదో మనందరికీ తెలిసిన విషయమే. సమాజంలో, కుటుంబంలో నార్మల్ పిల్లలకు విద్యా బోధన గావించాలంటేనే తల్లిదండ్రులకు వర్ణించలేని ఎన్నో బాధలు, మానసిక వైఫల్యము, వినికిడి లోపము, మానసిక వికలాంగులకు విద్య నేర్పించాలంటే ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంతో కష్టం. ఎన్నో విధాలుగా మానసిక క్షోభ అనుభవిస్తారు. అటువంటి స్పెషల్ చిల్డ్రన్ కోసమే ప్రత్యేకంగా అభయప్రద స్పీచ్ స్కూల్ స్థాపించి ఎంతో మంది చిన్నారుల భవిష్యత్తుకు బాసటిగా నిలిచిన శ్రీమతి ధనలక్ష్మి గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. అభయప్రద స్పీచ్ స్కూల్ స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకు తనకి ప్రేరణ వచ్చింది? లేక తల్లిదండ్రుల ద్వారా వచ్చిందా? 10 మందికి సహాయపడే తత్వం, ఒక మానవత్వం, దాతృత్వం పంచే హృదయం ధనలక్ష్మి గారికి ఎలా వచ్చిందో వారి మాటల్లోనే విందాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ధనలక్ష్మి. నేను అభయప్రద స్పీచ్ స్కూల్ ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ. నేను ఇది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, నేను నా స్టడీస్, నాది బాల్యం అంతా మిర్యాలగూడెం, నల్గొండ జిల్లాలో జరిగింది. ఫర్దర్ స్టడీస్ కోసం అని చెప్పేసి నేను 2000లో హైదరాబాద్కి వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీలో నాకు కోర్స్ వచ్చింది, ఎంఏ తెలుగు. అక్కడ చదువుతున్న టైంలో మా పేరెంట్స్కి ఇక్కడికి ఫర్దర్ స్టడీస్ కోసం పంపించడం మా పేరెంట్స్కి ఇష్టం లేదు. సో నేను డబ్బులు అడగను అని చెప్పేసి వచ్చేసిన. ఆ తర్వాత నాకు ఫ్రీ సీటు వచ్చింది క్యాంపస్లో. అయినా కూడా నాకు అమౌంట్ కొంచెం కష్టం అవుతుంది, ప్యాకెట్ మనీ, ఏమైనా చిల్లర ఖర్చులకు. అప్పుడు మా రూమ్లో మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, నువ్వు ఇది స్పెషల్ ట్రైనింగ్ చెయ్యి, స్పెషల్ ట్రైనింగ్ చేస్తే నీకు ఎమ్మటే జాబ్ వస్తుంది, నువ్వు ఈ ట్రైనింగ్ చెయ్యి, నేను పెట్టిస్తా అని చెప్పింది మా ఫ్రెండ్. సో తన మాట నమ్మి నేను అది ఎంట్రన్స్ రాశాను. అందులో నాకు సీట్ వచ్చింది. సీట్ రావడంతో నేను ఒక ఇన్స్టిట్యూషన్లో నేను యాజ్ ఏ టీచర్గా పార్ట్ టైమ్గా వెళ్ళాను. 3 hours 4 hours వెళ్ళాను. అప్పుడు నాకు ఒక 1000 రూపీస్ వచ్చాయి. ఆ 1000 రూపీస్ తోటి నేను నాకు ఉన్నటువంటి కొంచెం ఖర్చులు, చిల్లర ఖర్చులు తీసేసుకున్నాను. అప్పుడు ఆ స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ఇటువంటి పిల్లలు ఉంటారు, ఇటువంటి పిల్లలకు కూడా చదువు చెప్పాలి అనేది, అసలుకి సేవ ఏం చేయాలా, ఎలా చేయాలి, అసలుకి ఈ పిల్లలకి ఫర్దర్గా ఫ్యూచర్గా ఏం చేయాలనేది ఆలోచన నాకు అక్కడే స్టార్ట్ అయింది. ఇలాంటి సేవాభావం కలిగిన విధానం ఎంతో అభినందించదగినది. ఇటువంటి పిల్లలకు సేవ చేయాలని ఎలా అనిపించింది? ఆ సేవను ఎలా మొదలుపెట్టారు? ఎప్పుడు ఈ అభయప్రద స్పీచ్ స్కూల్ స్థాపించారో శ్రీమతి ధనలక్ష్మి గారి మాటల్లోనే విందాం. నేను ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఒక చిన్న ఇన్స్టిట్యూషన్లో నేను చదువుకుంటూ స్టూడెంట్గా ఉంటూనే నేను ఆ ప్యాకెట్ మీద సంపాదించుకుంటూనే ఈ పిల్లల గురించి ప్రతిరోజు నేను ఆలోచించేదాన్ని, ఏం చేయాలని. అలాగే నేను ఆ తర్వాత కూడా నేను చాలా ఇన్స్టిట్యూషన్లలో దీని గురించి తెలుసుకోవడం కోసం చాలా ఇన్స్టిట్యూషన్లలో నేను టీచర్గా చేశాను, స్పెషల్ ఎడ్యుకేటర్ చేశాను, స్పీచ్ థెరపీ చేశాను. ఎవ్రీథింగ్ ఆ పిల్లలకు రిటర్న్ స్కిల్స్ ఎలా నేర్పించాలి, రైటింగ్ స్కిల్స్ ఎలా నేర్పించాలి, ఓరల్స్ ఎలా చెప్పించాలి, వాళ్ళ బిహేవియర్ లోపల ఒక తీరుగా ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటుంది బిహేవియర్, బయటికి పోయిన తర్వాత ఒక తీరుగా ఉంటుంది. ప్రతి ఒక్క పేరెంట్కు అది ఒక ఛాలెంజ్ ఆ పిల్లవాడు అనేది. కాబట్టి నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని. అలా నేను చాలా ఇన్స్టిట్యూషన్లలో నేను టీచర్గా మారి టీచర్గా చేశాను. లాస్ట్కి సర్వశిక్ష అభియాన్ అనేది ఒక గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అయ్యాను. నాంపల్లి మండలానికి మొత్తానికి నేను అక్కడ
ఇప్పుడు ఇంతవరకు చూసిన పిల్లలు ఒక ఎత్తు అయితే ఆ నాంపల్లి మండలంలో చూసిన పిల్లలు మరొక ఎత్తు. వాళ్ళు మొత్తం స్లమ్ ఏరియా పిల్లలు. ఎవ్వరు కూడా పేరెంట్స్ ఆ పిల్లల్ని అసలు ఇంట్రెస్ట్ చూపించకపోయేవాళ్ళు. గవర్నమెంట్ నన్ను నియమించింది, నేను వెళ్ళేదాన్ని, నాంపల్లికి వెళ్ళేదాన్ని. వెళ్తే పేరెంట్స్ ఎవ్వరు కూడా ఉండకపోయేవాళ్ళు అక్కడ. ఒక్కళ్ళు కూడా అసలుకి ఆ పిల్లలకు ఏంటమ్మా మీరు వచ్చి మేము చెప్తామమ్మా, ఈ పిల్లలకు చదువు చెప్తాము, మీరు చూడండి, మేమే మీ ఇంటికి వచ్చాం కదా, మీకేమైంది అంటే, లేదమ్మా ఈ పిల్లలకు చదువు చెప్పిస్తే ఏమొస్తుంది, మేము కూలికి పోవాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, మేము ఈ పిల్లల మీద టైం స్పెండ్ చేయలేము, మా దగ్గర అంత టైం లేదు అని చెప్పేవాళ్ళు. సరే అని ఆ పిల్లలు, నేను వెళ్ళినప్పుడు ఆ పిల్లల ముఖంలో ఎంత సంతోషం ఉండేదంటే, నేను ఒకళ్ళ ఇంటికి పోయిందంటే మిగతా గుడిసెలలో ఉన్న పిల్లలు మొత్తం అందరు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఒకళ్ళకు కాలు సరిగ్గా ఉండకపోయేది, ఒకళ్ళకి చెయ్యి సరిగ్గా ఉండకపోయేది, ఒకళ్ళకి మెడ సరిగ్గా ఉండకపోయేది. వాళ్ళు నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటుంటే నేను ఆ దృశ్యాలను అయితే నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను మర్చిపోలేదు. అప్పుడే నాకు స్టార్ట్ అయింది నా సొంతంగా, ఎంతైనా డబ్బు, కొంచెం నా దగ్గర కొంచెం డబ్బున్నా చాలు, నా సొంతంగా కొంతమంది పిల్లల కన్నా నా సర్వీసెస్ ఇవ్వాలని అప్పుడే అనుకున్నాను. ఈ విషయాన్ని మా హస్బెండ్కి కూడా చెప్తే సరే అని అన్నాడు. నాకు ఏదైతే గవర్నమెంట్ నుంచి 12,000 శాలరీ వచ్చేది, ఆ అమౌంట్ని పక్కకు పెట్టేసి దగ్గర నేను ఒక 6-7 ఇయర్స్ ఆ గవర్నమెంట్లో సర్వీస్ చేశాను. ఆ పైసలన్నీ పక్కకు పెట్టేసి 2012లో నేను ఆ అమౌంట్ అంతా జమ చేసుకొని పెట్టుబడిగా పెట్టుకొని నేను ఈ స్కూలు 2012లో నేను స్టార్ట్ చేయడం జరిగింది. 2012లో మొదలైన ఈ స్పెషల్ స్పీచ్ స్కూల్ నాచారంలోనే మొదలు పెట్టడానికి ఇంకా ఎటువంటి సమస్యలు వచ్చాయి, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా లభించిందో, ఇదంతా ఎలా సాధ్యపడిందో ధనలక్ష్మి గారి మాటల్లో విందాం. 2012లోనే నేను మొదలుపెట్టాను. అయితే నాకున్న ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను మొదలుపెట్టింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ నేను సర్వే చేసుకున్నాను నాచారంలో. ఓన్లీ ఇప్పుడు నేనున్న ఏరియాలో ఇక్కడ పిల్లలకు నేను న్యాయం చేయాలని అనుకున్నాను. తర్వాత వేరే వాళ్ళు నా కోసం, ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో చుట్టుపక్కల పిల్లల్ని చూస్తుండే వాళ్ళని కొంతమంది ఉన్నారు. అలా ప్రతి ఒక్క ఇంటి సర్వే చేశాను, ఒక్కొక్క ఇంటికి వెళ్ళాను. ఇట్లా నేను స్పెషల్ ఎడ్యుకేటర్ని, నేను ఇక్కడ పలానా దగ్గర నేను స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను, మీ ఇంట్లో ఎవరైనా స్పెషల్ కిడ్స్ ఉంటే పంపియండి, స్పీచ్ ప్రాబ్లం ఉన్నా ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను చూసుకుంటాను, మీరు పంపిస్తే చాలు అని చెప్పాను. అట్లా ఇక్కడ ఉన్న నాచారంలో దాదాపు అన్ని ఇంటికి గడపకు వెళ్ళి నేను నా సర్వీస్ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే కొంతమంది మంచిగానే రిసీవ్ చేసుకునేవాళ్ళు, కొంతమంది మీరెవరు, మీరెందుకు వచ్చారు, మీరేమైనా పిల్లల్ని ఎత్తుకోబోతారా, మా ఇంటికి ఎందుకు వచ్చారు, మా దగ్గర అలాంటి పిల్లలు ఏం లేరు, మీరు వెళ్ళిపోండి అని కసిరిచ్చేవాళ్ళు. అట్లా కొంతమంది ఇన్వైట్ చేసేవాళ్ళు, కొంతమంది రిజెక్ట్ చేసేవాళ్ళు. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అప్పుడు ఒక దగ్గర నేను ఒక 20 days నేను ఈ సర్వేకి కేటాయించాను నా టైం అంతా. ఆ తర్వాత స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేనే టీచర్గా ఉన్నాను, తర్వాత నేను ఒక టీచర్కి పెట్టుకున్నాను. ఇద్దరు పిల్లలతోటే నేను స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి పేరెంట్స్ నేను ఫస్ట్ చెప్పిన విషయాలు ఎవరు కూడా కొంచెం వినలేదు. తర్వాత స్కూల్ స్టార్ట్ అయినాక 1-2 months తర్వాత కొంచెం ఈ ఏరియాలలో కొంచెం తెలిసిన తర్వాత, వీళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళే రావడం చేశారు. ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళే వాళ్ళ పిల్లవాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయడము. అట్లా అందరూ ఆ టైంలో నాకు ఒక 2 years వరకు ఒక 20 members పిల్లలు నాకు వచ్చేసిండ్రు. ఆ వచ్చిన ఆ పిల్లలకి కూడా ప్రతి ఒక్క పేరెంట్ తోటి మాట్లాడడం, ఏంది ప్రాబ్లం అని అడగడము, అట్లా ముందుకు సాగిపోతూ ఉంది. నమస్తే, నా పేరు రాధా. మేము నాచారం హెచ్ఎంటీలో ఉంటాము. మా బాబు గురుసాయి దీపక్, తనకు వినికిడి లోపం ఉంది. తనకు ఫస్ట్ నుంచి 9th class వరకు వేరే స్కూల్లో చదివాడు. కరోనా తర్వాత 10th నుంచి ఇక్కడ నాచారంలో అభయప్రదాని స్కూలు ధనలక్ష్మి గారు మేడం గారు నడుపుతున్నారు. ఆ విషయం మా ఫ్రెండ్ చెప్పితే మేము అక్కడికి వచ్చి మా బాబుని అక్కడ చేర్పించాము. అక్కడ బాగుంది, బాబుకు బాగా 10th class ఇంటర్ వరకు చేర్పించారు. తర్వాత అక్కడ మంచిగా ఉంది, స్పీచ్ థెరపీ పిల్లలకి బాగా చెప్తున్నారు. బాబుకు అక్కడి నుంచి మళ్ళీ ఫోటో ఎడిటింగ్కు చూపించారు. అక్కడ నేర్చుకున్నాడు బాబు. 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని నేర్చుకున్నాడు.
అక్కడ ఇప్పుడు జాబ్ కూడా చేస్తూ ఉన్నాడు. బాబుకు నెలసరి జీతం కూడా వస్తుంది. అతను తన స్వతంత్రంగా పోగలుగుతున్నాడు, రాగలుగుతున్నాడు. తను స్వయం కృషితో కష్టపడుతున్నాడు. మేడం ఇచ్చిన సలహాలతోటి బాగా ఇంప్రూవ్ అయ్యిండు. మంచిగా చేస్తూ వస్తున్నాడు. తన లైఫ్కు ఒక దారి దొరికిందని మాకు సంతోషంగా ఉంది. మేము మా ఫ్యామిలీ అంతా సంతోషపడ్డాము. ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపుతుంది. ఆ స్కూల్ ద్వారా చాలామంది పిల్లలు మంచిగా అభివృద్ధి చెందుతున్నారు. అక్కడ టీచర్స్ కూడా మంచిగా చెప్తూ ఉన్నారు. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్పెషల్ స్పీచ్ స్కూల్ నిర్వహించే దిశగా తల్లిదండ్రుల నుంచి సమస్యలు ఎలా ఉంటాయి? నార్మల్ పిల్లలకు విద్య బోధించే విధానం వేరు, కానీ ఇటువంటి స్పెషల్ స్కూల్ పిల్లలకు విద్యా బోధన ఒక ఛాలెంజ్ లాంటిది. ఏ విధంగా పేరెంట్స్తో ఈ స్కూల్ ముందుకు తీసుకెళ్తున్నారో వారే వివరిస్తారు. ఈ పిల్లలకు ఒక 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు మంచిగా ట్రైనింగ్ అయిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళని నార్మల్ స్కూల్కి పంపించాలనేది ఒక ఉద్దేశము. రెండోది ఏంటంటే వాళ్ళకు 10th క్లాస్ వరకు ఇక్కడ మనం చెప్పించేసి అయితే నార్మల్ స్కూల్ నుంచి, లేదంటే డెఫ్ స్కూల్ నుంచి, లేదు అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి అయినా వాళ్ళని ఎగ్జామ్ రాపిచ్చేసి 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళని బయటికి పంపించడం, అలాంటివి కొన్ని నేను పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ శాతం అయితే నా దగ్గర నుంచి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదివిన పిల్లలు నార్మల్ స్కూల్కి పంపించాను. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ఇంకా వాళ్ళ బాబు ఒక మంచి పర్ఫార్మెన్స్ అది చూసి వాళ్ళ పేరెంట్స్ అయితే చాలామంది ఏడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా వస్తారంటే పిల్లలు ఫస్ట్ వాళ్ళకి ఇటువంటి స్కూల్లో ఎందుకు వెయ్యాలి అనేది అనిపిస్తుంది. ఈ పిల్లల్ని ఇటువంటి స్పెషల్ స్కూల్లో వేస్తే నలుగురిలో తిరిగిన వాళ్ళకి ఏదైనా ఇటు సైడ్ నుంచి మా చుట్టుపక్కల ఎవరైనా చూసినా కూడా వాళ్ళకి చిన్నతనంగా ఉంటుంది. బయటికి తీసుకురావాలంటేనే వాళ్ళకి చిన్నతనంగా ఉంటుంది. కొంతమందికి అలా ఉండదు. అందరూ అలా ఉంటుందని నేను అనట్లేదు, కొంతమందికి మాత్రం అలా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి పిల్లలకి ఏజీ పెరుగుతుంది. ఏజీ పెరిగిన కొద్దిగా వాళ్ళు ఏమీ నేర్చుకోరు, ఉట్టిగానే ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా మొండిగా తయారవుతారు. ఏమీ కూడా వాళ్ళకు యాక్టివిటీస్ ఉండవు. బయట ఎలా ఉండాలి, లోపల ఎలా ఉండాలి అనేది ఎటువంటిది ఉండదు. ఇవన్నీ నేను ఏం చేస్తానంటే పేరెంట్స్కి ముందే చెప్తాను. కానీ కొంతమంది పేరెంట్స్ వింటారు, కొంతమంది పేరెంట్స్ వినరు. కొంతమంది మదరు ఫాదర్ కూడా డిఫరెంట్ ఉంటారు. నేను మా బాబుని ఇట్లా ఈ స్కూల్లో పంపిద్దామని మదర్ అంటే ఫాదర్ దానికి ఒప్పుకోడు. మళ్ళీ ఆమె ఫాదర్ తోటి ఫైట్ చేయాలి. అట్లా నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లలో పాపం వాళ్ళ మదరు నేను ఈ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా మేడం, కానీ మా హస్బెండ్ ఒప్పుకోవట్లేడు, అలాంటి స్కూల్లో వేయమాకు అని అంటున్నాడు. లాస్ట్కి పాపం ఆమె తీసుకొచ్చింది, ఇక్కడ జాయిన్ చేసింది. ఆ పిల్లలకు ఇప్పుడు 10th ఇక్కడే రాపించింది. ఆమె నా మీద ఉన్న అభిమానంతో ఇంటర్ కూడా మీరే రాయించండి మేడం అని అంటే నేను ఇంటర్ కూడా స్పెషల్ కేర్ తీసుకొని టీచర్లతోటి ఇంటర్ కూడా రాపించిన. ఇప్పుడు ఆ అబ్బాయికి జాబ్ పెట్టించాను. ఆ అబ్బాయి ఇప్పుడు ట్రైనింగ్లోనే 16,000 శాలరీ తీసుకుంటున్నాడు. ఇట్లా చాలామంది పేరెంట్స్కి చాలా మనము సహాయం చేసినాము. వాళ్ళు ఏడుస్తారు వచ్చేసి మా పిల్లలకి ఏదన్నా ఒకటి చేయండి మేడం, ఏదన్నా ఒకటి చేయండి అని అంటారు. కొంతమంది పేరెంట్స్ ఏమో ఇంకా మా పిల్లలకి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకా కావాలి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు సహకారం అటు నుంచి ఉండాలి, ఇటు నుంచి మేము చేస్తాము. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ నుంచి కూడా మాకు ఉండాలి. 2 దిక్కుల నుంచి ఉంటేనే వాళ్ళకు స్పీచ్, లాంగ్వేజ్, ఓరల్స్ అన్నీ ఉంటాయి. వన్ సైడ్ అంటే అదే అవ్వదు.
ఇట్లా ఈ పేరెంట్స్కు చాలా వరకు కూడా నేను మా పిల్లలకు హెల్ప్ చేశాము. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా వరకు నార్మల్ స్కూళ్ళలో చదువుతున్నారు, జాబ్స్ చేసుకుంటున్నారు, కంప్యూటర్స్ నేర్చుకున్నారు. నా పేరు పర్వీన్ సుల్తానా, మా బాబు పేరు మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్. ఇక్కడ 2011లో జాయిన్ అయినాడు. మా బాబు అసలుకే ఈ కాంట్ స్పీచ్ అండ్ ఈ కాంట్ హియర్. సో ఇక్కడ జాయిన్ అయినాడు. ఇక్కడ స్కూల్లో అభయప్రద స్కూల్, ప్రిన్సిపల్ నేమ్ ధనలక్ష్మి మేడం. ఇక్కడ మొత్తం ట్రైనింగ్, స్పీచ్ థెరపీ, రైటింగ్, రీడింగ్ ఇక్కడ అన్నీ ట్రైనింగ్ అయింది. ఇప్పుడు 23 years అవుతుంది మా బాబుకి. మేడమే హెల్ప్ చేసినారు జాబ్కి, మొత్తం హెల్పింగ్ మేడం త్రూయే అయింది. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో జాబ్ దొరికింది మేడం హెల్ప్తోని. ట్రైనింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్, టీచర్స్ కూడా బాధపడ్డారు మా బాబుతోని. అది స్కూల్ అయితే మచ్ హెల్ప్ఫుల్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మా బాబుతోని. ఇటువంటి సేవ చేయడానికి ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతో ముఖ్యం కదా. ఈ విధమైన విద్యను అందించడం, విద్య యొక్క ప్రాముఖ్యతను మామూలు మనుషులే అర్థం చేసుకోలేని రోజులివి. ధనలక్ష్మి గారు ఇటువంటి పిల్లలకు ఎలా ఈ సేవలను చేయగలుగుతున్నారో వారే చెబుతారు. అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. దీని గురించి నాకు ఉన్న సంకల్పంతో ఇది ముందుకు తీసుకుపోతున్నా. నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్, కొంతమంది డొనేషన్స్, మన స్కూల్లో కూడా కొంతమంది డొనేషన్స్ ఇస్తారు. ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా మనకు సర్టెన్ ఇన్కమ్ అంటూ మనకు గవర్నమెంట్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో వస్తే ఇంకెక్కువ మందికి మనము పిల్లలకు చేయవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఎంతవరకు అయితే నాకు చేతనవుతుందో నేను అంతవరకే చేయగలుగుతున్నాను. అది కూడా ఒక్కొక్క నెల నాకు ఇబ్బంది అవుతుంటుంది. మళ్ళీ వీళ్ళకి ఫోన్లు చేయడము, అడగడము చేస్తుండ్రు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు 5 years కంటిన్యూగా నేను ఫండింగ్ కోసం పెట్టుకున్నాను, కానీ అది ఇంతవరకు నాకేం రాలేదు. ఆల్రెడీ చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఎన్జిఓస్ అంటే మీకు కష్టం అవుతుంది అనేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను గవర్నమెంట్ కూడా నేను పంపించట్లేను. నాకు ఉన్నంత వరకు, చేతనైనంత వరకు చేద్దాము అనే ఉద్దేశంతో ఒక నలుగురికి హెల్ప్ తీసుకొని, కొన్ని డొనేషన్స్ హెల్ప్ తీసుకొని, అది కూడా ఇండివిజువల్ డొనేషన్స్, ఈ మంత్ ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇయ్యడు, అట్లా కొంత డొనేషన్స్ చిన్న అమౌంట్ 500, 1000 అట్లా కూడా ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను ఇది రన్ చేయడం అయింది. నేను ఒకటే అనుకుంటున్నాను, నాకు చేతనైనంత వరకు నేను పోరాటం చేద్దామని అనుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా అప్పుడప్పుడు నాకు ఏదైనా ఒక మంత్ నాకు ఇబ్బంది అవుతే సహాయం చేస్తాడు. నాకు ఇట్లా కావాలి, ఇంత అమౌంట్ కావాలంటే అతను కూడా ఇస్తాడు. సరే నీకు చేసుకున్నన్ని రోజులు, చేతనన్ని రోజులు చేసుకో, తర్వాత చూద్దాము అనేసి అట్లా డిసైడ్ అయిపోయినాం. हेलो, गुड आफ्टरनून. मैं अभयप्रदा स्कूल से बोल रही हूँ. ये इस बच्चे का, मेरा बच्चा यहाँ पे पढ़ रहा है तकरीबन 4 years से. अभी 6th क्लास में है. माशाल्लाह बहुत अच्छा पढ़ रहे हैं और क्लास में भी बहुत एक्टिव है और यहाँ पे पढ़ाई भी बहुत अच्छी होती है. मैं तो आउट ऑफ इंडिया रहती हूँ, लेकिन लोग ऑनलाइन क्लासेस चलते हैं तो अच्छे से पढ़ाते हैं, अच्छे से हर चीज़ कवर करते हैं और मेरा बच्चा भी बहुत अच्छे से कवर करता है और पढ़ना भी अच्छे से है और स्पीच भी अच्छा देता है. నా పేరు భాగ్య. నేను అభయప్రద స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మాటలు రాని పిల్లలకు స్పీచ్ థెరపీ ఇస్తున్నాను. మాటలు నేర్పించడం మార్నింగ్ నుంచి 3:30 వరకు వాళ్ళకు నేర్పిస్తున్నాను. వాళ్ళకు చెవులు వినబడదు, కొంచెం మాటలు కూడా రాదు. మేము మాటలు పలికించడము నేర్పిస్తున్నాము. వాళ్ళతోని చాలా వెనక నుండి ముందు నుండి చెప్పియాలి. స్పీచ్ వినరు కొందరు, చాలా చెప్పవలసి వస్తుంది. గట్టిగా నోరు తెరిచి అరవవలసి వస్తుంది. చాలా నోరు ఓపెన్ చేపియాలి, సౌండ్ తీయడము అవన్నీ నేర్పించడము చేపిస్తాము. వాళ్ళు కొందరు వింటారు, కొందరు వినరు, అయినా చెప్పిపిస్తాం ఓపికతోని. వాళ్ళు మంచిగా చదువుకుంటే మాకు మంచి పేరు వస్తుంది. మా ప్రిన్సిపాల్ కూడా చాలా మంచి వాళ్ళు, మాకు వర్క్ ఇచ్చారు. ఇక్కడ చాలా పిల్లలను బాగా చూసుకుంటారు. మామూలు పిల్లలకు చెప్పడం అయితే బాగుంటుంది స్టడీ, కానీ ఇలాంటి పిల్లలకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎంత సతాయించినా వినకపోయినా చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది. నా పేరు హరీష్ ఎడమడిక అండి. నేను ఆల్మోస్ట్ 8 years బ్యాక్ ఈ అభయప్రద ఎన్జిఓ స్కూల్లో నేను యోగా ఇన్స్ట్రక్టర్గా జాయిన్ అయ్యాను. నేను హైదరాబాద్లోకి వచ్చిన కొత్తలోనే నేను యోగా థెరపీ కంప్లీట్ చేసి వచ్చాను యుఎస్వ్యాసలో. అప్పటి నుంచి ఈ స్కూల్లో ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి యోగా నేర్పిస్తున్నాను.
సో వాళ్ళకి ఎలా నేర్పించడం జరుగుతుందంటే ఈచ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఒక్కొక్కరు యూనిక్గా ఉంటారు. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ యూనిక్, వాళ్ళ బ్రెయిన్ యూనిక్. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ హెల్త్ కండిషన్ని అనలైజ్ చేసి వాళ్ళకి గ్రూప్లో ఒక కామన్ యోగా ప్రోటోకాల్ డిజైన్ చేసి ఆ పరంగా యోగాసనాస్, ప్రాణాయామము, మెడిటేషన్ అండ్ చాంటింగ్ నేర్పివ్వడం జరుగుతుంది. తద్వారా ఇలా నేర్పించడం ద్వారా ఇది వాళ్ళ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ చాంటింగ్ కూడా చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి. అండ్ అలాగే ఈ యొక్క ధనలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఫౌండర్కి, ఈవిడికి నేను పర్సనల్గా కూడా అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడల్లా కూడా నేను వాలంటీర్లీగా కంప్యూటర్ ఆపరేషన్స్ ద్వారా ఆవిడికి ఫినాన్షియల్గా డాక్యుమెంటేషన్ చేయడము, లేదా కంప్యూటర్లో డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడము, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడము, ఇలాగా వేరియస్ ఎన్జిఓకి రిలేటెడ్ ఆపరేషనల్ యాక్టివిటీస్కి నేను ఆన్లైన్ అండ్ కంప్యూటర్స్ ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ నేను గత ఆల్మోస్ట్ 8-9 ఏళ్ళుగా ఈ ఎన్జిఓకి సేవలు అందిస్తూ ఉన్నాను. అండ్ ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ధనలక్ష్మి గారు, వీరు నిస్వార్థంగా పిల్లలకి సేవ చేయడం జరుగుతోంది. ఆవిడ స్కూల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో నాకు కొంచెం తెలుసు. సో అక్కడి నుంచి ఇప్పుడు ఒక 50 స్టూడెంట్స్ దాకా స్టూడెంట్స్కి ఈ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో అందువల్లే ఆవిడ నిస్వార్థంగా చేయడం వల్లనే నేను కూడా ఎంతో కొంత నిస్వార్థంగా వీళ్ళకి సేవని అందిస్తున్నాను, ఒక యోగా ఇన్స్ట్రక్టర్గా అండ్ ఒక వాళ్ళ ప్రాజెక్ట్లో కంప్యూటర్ ఆపరేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ పరంగా హెల్ప్ చేస్తున్నాను. మానసిక వైకల్యం, వినికిడి లోపం, మాట్లాడలేకపోవడం ఇవన్నీ లోపాలు మాత్రమే. దాన్ని శాపంగా చూడకుండా అభయప్రద స్పీచ్ స్కూల్ను నిర్వహిస్తున్న ధనలక్ష్మి గారు అభినందనీయులు. వైకల్యం ఉన్న పిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకొని ఇలా జీవిస్తున్నారు. ఆ పసి మనసులకు ప్రేమతో పాటు ఆత్మస్థైర్యాన్ని అందిస్తున్నారు. అలాంటి వారికి కాస్త అయినా ఆదరణ ఎంత అవసరం. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ధనలక్ష్మి గారు ఇంకా ఏం చెబుతారో వచ్చే వారం తెలుసుకుందాం.